మంత్రుల వాట్సాప్ గ్రూప్స్ హ్యాక్ అట. ఎస్బీఐ పేరుతో ఫేక్ ఏపీకే ఫైల్స్. అకౌంట్ బ్లాక్ అయిందని ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ సీఎంఓ పేరుతో ఉన్న గ్రూప్లో మెసేజ్ ఫార్వర్డ్. ప్రొఫైల్ డీపీ సైతం ఎస్బీఐ లోగో మార్చేసిన సైబర్ నేరగాళ్లు. బెట్టింగ్ యాప్స్ సైబర్ క్రిమినల్స్ పనే అంటున్న నిఘా వర్గాలు. సైబర్ నేరగాళ్లు ఏకంగా మంత్రుల వాట్సాప్ గ్రూపులనే హ్యాక్ చేశారు. మీ ఎస్బీఐ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని ఆధార్ అప్డేట్ చేయాలంటూ ఏపీకే ఫైల్ పంపించారు. సీఎంఓ గ్రూప్తో ఉన్న వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ ఫార్వర్డ్ అయింది. ఈ గ్రూప్లో ఉన్నవారు ఏపీకే ఫైల్స్ను డౌన్లోడ్ చేయగా వారి ఫోన్లు చాలా వరకు హ్యాక్ అయ్యాయి. ఇది పరిస్థితి. వాట్సాప్ గ్రూపులు కాదు, వెబ్సైట్లు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్లు పనిచేస్తలేవు. సిగ్గుచేటు, అవి పనిచేస్తలేవు అని కూడా వీళ్ళకి తెలియదు. మాలాంటి వాళ్ళు చెప్తే కూడా వినే పరిస్థితిలో వీళ్ళు లేరు. వాళ్ళని పట్టుకో. వెబ్సైట్లకు ఎట్లా జొరబడిరు, గవర్నమెంట్ వెబ్సైట్లు ఏం జరుగుతున్నాయి, ఐటీ శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏం చేస్తున్నాడు, ఐటీ సెల్లే కదా చూసుకునేది, ఐటీ శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పాలి. ఎట్లున్నారు సైబర్ నేరగాళ్ళు? మీ అడిషనల్ పిఎస్ రూపంలో ఉన్నారా? మీ అడిషనల్ పిఎస్ వెనకపోంటి పోయి అమ్ముకుంటున్నాడా శ్రీధర్ బాబు? చెప్పాలి. ఏం అమ్ముకుంటున్నాడు, ఏ డేటా అమ్ముకుంటున్నాడు? ఈ రోజున తెలంగాణ ప్రజల డేటా మొత్తం కూడా రిస్క్లో పడ్డది. మరి ఎవరిని అడగాలి ఇప్పుడు? పోయి సజ్జనార్ గారిని అడగాల? మమ్మల్ని కూడా తీసుకపోయి ప్రెస్ మీట్లలో కూర్చోబెట్టి మా బాధలు చెప్పిస్తారా? ఇది పరిస్థితి. ఇంకెన్ని రోజులు చెప్తారండి చిరంజీవి, నాగార్జున? ఎన్ని రోజులు ఇంకా? వాళ్ళు రియల్ హీరోస్ అయితే కాదు, వాళ్ళు రియల్ హీరోసే. సినిమా వరకే వాళ్ళు హీరోలు. రియల్ హీరోస్ అంటే ఎవరు చెప్పాలా? తమిళనాడు, కాలీవుడ్ వాళ్ళ సంపాదన అట్లీస్ట్ 20-30% ఆర్ఫనేజ్లకు, అనాథ పిల్లలకు, ఏమైనా వరదలు వచ్చినా, బురదలు వచ్చినా, రోడ్లు లేకపోయినా వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. ఎన్నడైనా వీళ్ళు తీసిరా జేబులోకి వెళ్ళి పైసలు? అట్లీస్ట్ వాళ్ళ సినిమా కార్మికులను ఆదుకుర్రా? ఆదుకున్న పులిహోర ప్యాకెట్ ఇచ్చి 100 ఫోటోలు దిగుతారు వీళ్ళు బాపట్లు. అరే వీళ్ళందరికన్నా సమంత ప్రభు గ్రేట్ కదా. ఆమె గ్రేట్ కదా. ఆమె సంపాదన మొత్తం ఆర్ఫనేజ్ రన్ చేస్తుంటాను. వాళ్ళు కదా రియల్ హీరోస్ అంటే. మరి రజనీకాంత్ అని చెప్పమనండి, సూపర్ స్టార్ రజనీకాంత్. ఎస్, రియల్ హీరో. మేము సెల్యూట్ కొడతాం ఆయనకి. రతన్ టాటా రియల్ హీరో, మేము సెల్యూట్ కొడతాం ఆయనకి. మరి వీళ్ళు ఎవరండి వీళ్ళు? ఫస్ట్ దీని సంగతి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్లు హ్యాక్ అయినాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యంగా ఫస్ట్ ఎండోన్మెంట్ వైజ్ చూడండి. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చోళ దూదు పెట్టుకొని మీకు ఏం వినబడతలేనట్టున్నది. చూడండి మీ ఐటీ సెల్ ఏం చేస్తుంది, ఏం సంగతి. మరి ఆ వెబ్సైట్లో చూడండి హ్యాక్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో. మరి ఈ యాప్ డెవలప్ చేసుకుంటే 2 కోట్లు 20 కోట్లు సరస్వతి పుష్కరాలకు యాప్ రిలీజ్ చేస్తే 20 కోట్లు తీసుకుర్రు. యాప్ అసలు ప్లే స్టోర్లో కొడితే ఫస్ట్ కూడా రాదు, అది కనబడదు. మరి 20 కోట్లు పేరుతోటి ₹1 కోటి యాప్ ఓడికి ఇచ్చి మిగతా 19 కోట్లు మీరు నా సర్వం నాకేసిర్రా, స్వాహా చేసిర్రా?